ప్లీజ్ బీజేపీ స్విట్జర్లాండ్ ఓటు వేయించిన ప్రత్యేకంగా మన కార్పొరేట్ కంటెక్ట్ చేసింది. అందరం మేము వచ్చేసి ఇబ్బంది పెట్టాము. లోపల మొత్తం చెడుగుడు ఆడుతున్నట్టు బజార్ బంద్ ఇందులో తీస్తారులే తప్పుడు ఆడ తీస్తారు ఆడది పంపిస్తారులే దీపారం చేస్తారు కలిసి వెనక్కి రండి, ఇద్దరు ముగ్గురు తీయొచ్చు సరిపోద్ది కదా. ఫ్రేమ్స్ అతుకోలేండి, ఫ్రేమ్స్ అతుకోలేండి. తెలుసన్నా అలా ఉండండి సార్. తీసుకెళ్దామని మంచి ఆలోచనతో చేశారు. మార్చి 31వ తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒకేసారి అందరికీ డెలివరీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎంటీ సిలిండర్ ఉండాలి. అక్కడ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ వచ్చి ఆ సిలిండర్ని డెలివరీ చేయాలి. ఈలోపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందు డబ్బులు కడితే ఇమీడియట్గా 24 గంటల లోపే డెలివరీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాలోకి ఆ నిధులు జమ చేస్తున్నాం. కాబట్టి దీపం 2 పథకం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఉదయం మేము సమీక్షించుకున్నప్పుడు వివిధ జాయింట్ కలెక్టర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులతోటి నేను చెప్పిన మాట వాస్తవం ఏంటంటే ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులు లేరు. 1,50,00,000 మంది లబ్ధిదారుల్ని మేము ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కష్టపడి నిధులు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడదాం మన మహిళలకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యే విధంగా కట్టెపోయిళ్ళు మానేసి గ్యాస్ ద్వారా మనం అందిద్దాం అనే ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికన్నా అద్భుతమైన స్పందన ప్రజల్లో ప్రత్యేకంగా మహిళల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెద్దలు సోదరులు మీ అందరికీ ఈ ప్రాంతానికి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపం 2 పథకాన్ని ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. 81,00,000 కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్. సంవత్సరానికి 2,840 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ 6లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటున్నాం. నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని. ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే సమీక్షించి